హలో ట్రేడర్స్, వెల్కమ్ టు తన్ తెలుగు. నేను మీ శశికుమార్. మార్కెట్లో మీరు కనుక కొత్తగా ట్రేడ్ చేసే ట్రేడర్స్ అయ్యిందంటే మార్కెట్ ఓవర్వ్యూ అన్నది అర్థం అవడానికి కొంత టైం పడుతుంది. లైక్ మీరు కనుక స్టాక్స్ని ఓపెన్ చేసినట్లయితే కొన్ని స్టాక్స్ +5%లో ఉంటాయి, కొన్ని -2%లో ఉంటాయి. సో ఒక రోజు మనం ఇంట్రాడేలో ట్రేడ్ చేయాలి అంటే ఆ రోజున ఓవర్వ్యూ ఎలాగ ఉందో చూడాలి అంటే మనకు అది కొంత టైం పట్టే విషయం. సో మార్కెట్ ఓవర్వ్యూ అన్నది మనకి ఎందుకు అవసరం? లైక్ మనం ఇంట్రాడేలో ట్రేడ్ చేసేటప్పుడు మన ట్రేడింగ్ డెసిషన్స్లో ఇది యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు ఒక ఇండెక్స్ ఆప్షన్లో కాల్ ఏదో తీసుకుందాం అనుకున్నారు, కానీ ఎప్పుడైతే ఈ మార్కెట్లో ఉన్న ఓవర్వ్యూ ప్రకారం స్టాక్స్ అన్ని డీప్ రెడ్లో ఉన్నప్పుడు కాల్ తీసుకోవడం అనేది కొంత రిస్కీగా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మీరు కనుక టెక్నికల్ అనాలిసిస్లో స్ట్రాంగ్గా ఉండి ఈవెన్ దో టెక్నికల్స్ మనకి అక్కడ వర్కౌట్ అయినా కొన్నిసార్లు ఈ ఓవర్వ్యూ ఏదైతే ఉంటుందో మార్కెట్ ఓవర్వ్యూ ఇదన్నది మనకి లేకపోవడం వల్ల కొన్నిసార్లు మనం స్టాప్ లాస్ హిట్ అన్న ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కోసం దన్ తీసుకొచ్చిన స్కానెక్స్లో ఒక ఆప్షన్ ఉంది. ఆప్షన్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఈ స్కానెక్స్ టూల్ని మీరు యూజ్ చేయడానికి దన్ వెబ్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దన్ వెబ్లోకి లాగిన్ అయిన తర్వాత ఏదైతే స్కానెక్స్ అన్న ఆప్షన్ లాస్ట్లో ఉంటుందో ఇక్కడ ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. సో స్కానెక్స్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మనకి మార్కెట్ ఓవర్వ్యూ ఏదైతే ఉందో డిఫరెంట్ ఇండిసెస్కి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. సో మనం మాట్లాడుకున్న ఈ హీట్ మ్యాప్స్ని ఇక్కడ ఇన్సైట్స్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో ఇన్సైట్స్లోకి మీరు వచ్చినప్పుడు ఇక్కడ హీట్ మ్యాప్ అన్న ఆప్షన్ మీకు డైరెక్ట్గా కనిపిస్తుంది. అండ్ మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే మీరు కనుక నిఫ్టీ 50లో ట్రేడ్ చేద్దాం అనుకున్నారు. అండ్ నిఫ్టీ 50 ఈ రోజున ఎలా పెర్ఫామ్ చేసిందన్న విషయాన్ని చూస్తే మనకి ఇక్కడ అప్రాక్సిమేట్గా స్టాక్స్ అన్నీ చెప్పాలంటే రెడ్లోనే ఉన్నాయి. సో మీకు కాల్ ఆప్షన్ తీసుకోవడానికి మీ టెక్నికల్ అనాలిసిస్ సపోర్ట్ చేసిన ఇక్కడ మనకి మార్కెట్ ఓవర్వ్యూలో చూసుకున్నప్పుడు ఏవైతే మేజర్ ప్లేయర్స్ ఉన్నాయో అవి మనకి రెడ్లో ఉండడం వల్ల ఇక్కడ మనం కాల్ తీసుకోవడం అనేది కొంత రిస్కీ అన్న అనాలిసిస్ని మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. సో మీరు కనుక ట్రేడింగ్ చేస్తున్నా ఆర్ ఇన్వెస్టింగ్ చేస్తున్నా ఏదైతే మీరు ట్రేడింగ్ చేస్తున్నారో దానికి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్ మాత్రమే కాదు, ఇలాంటి డేటా పాయింట్స్ కూడా మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనం మరికొంత ఎడ్జ్ చూడడానికి అవకాశం అన్నది ఉంటుంది. సో ఇంట్రాడేలో మనం ట్రేడ్లో ఏవైతే ఎంట్రీస్ తీసుకుంటూ ఉంటామో ఆ ఎంట్రీ ముందు మనం తీసుకుంటున్న ఎంట్రీ అన్నది ఇలా మనకి ఫేవరబుల్ డైరెక్షన్లో ఉందా లేదా, మార్కెట్ స్ట్రక్చర్ అన్నది మనకి ఆ రోజు ట్రేడింగ్కి సపోర్ట్ చేస్తుందా లేదా అన్న విషయాన్ని చూసుకొని సో మనం తీసుకునే ఎంట్రీ అండ్ ట్రేడ్ పాయింట్స్ని ఫిల్టర్ చేసుకోవడం ద్వారా మనం కొంత ఎడ్జ్ చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇది నిఫ్టీ 50కి మాత్రమే కాదు, మీరు సెన్సెక్స్లో కూడా దీన్ని చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ సెన్సెక్స్ని చూద్దాం. సెన్సెక్స్ మీరు గమనించినట్లయితే వీక్లీ ఎక్స్పైరీ ఉంది అండ్ మనకి వీక్లీ ఆప్షన్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి అండ్ లిక్విడిటీ కూడా మోస్ట్లీ అది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసినప్పుడు మనకి ఇక్కడ కూడా ఏవైతే మేజర్ వెయిట్స్ ఉన్నాయి ఇవి కూడా మనకి ఇక్కడ రెడ్లో మనం చూడగలుగుతున్నాం. సో మీరు కనుక ఇంట్రాడేలో సెన్సెక్స్ ఆప్షన్స్ ట్రేడ్ చేస్తున్నట్లయితే మీ ఎంట్రీకి ముందు ఒక్కసారి హీట్ మ్యాప్ నుంచి ఈ డేటా పాయింట్ని వెరిఫై చేసుకుంటే మీకు కొంత ఎడ్జ్ వచ్చే ఆపర్చునిటీ కూడా ఉంటుంది. సో ఇంట్రాడే ట్రేడర్స్కి మాత్రమే కాదు, స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకు కూడా ఇది కొంత యూజ్ అవ్వడానికి ఆపర్చునిటీ ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే వీక్లీ పర్సంటేజ్ని మనం చూసినప్పుడు ఏదైతే వీక్లీలో వస్తున్న చేంజ్ ఉందో ఆ చేంజ్ నుంచి మనకి ఈ స్టాక్స్ అనేవి ఫిల్టర్ అవ్వడం జరిగింది. అండ్ ఒకవేళ మీరు కనుక పొజిషనల్గా ఏమైనా ట్రేడ్స్ తీసుకునే ముందు ఇక్కడ మనకి వీక్లీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మంత్లీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మార్కెట్ స్ట్రక్చర్ ఇక్కడ ఎలా ఉంది అన్న విషయాన్ని చూసినప్పుడు మనకి ఇక్కడ నుంచి కొంత ఎడ్జ్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ మంత్లీ 3 మంత్స్లో మీరు చూసినప్పుడు మనకి ఇక్కడ రిలయన్స్ అన్నది 4.3% పర్ఫార్మెన్స్ ఇస్తూ వచ్చింది. సో మార్కెట్ అన్నది నెగిటివ్లో ఉన్నా ఇక్కడ మనకి రిలయన్స్ అన్నది ఈ మంత్లో చూసుకున్నప్పుడు 4.3% రిటర్న్ అప్రాక్సిమేట్లీ ఇచ్చింది, విచ్ మీన్స్ ఈ ఏదైతే నెగిటివ్ ట్రెండ్ ఉందో అది ఇక్కడ రిలయన్స్ షేర్ని అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. సో ఇలా మార్కెట్లో ఏవైతే స్టాక్స్ కొంత రెసిలియంట్గా ఉన్నాయో ఈ స్టాక్స్ అన్నవి మనకి ఎప్పుడైతే మార్కెట్లో రికవరీ వస్తుందో అలాంటి టైంలో మార్కెట్ ఏదైతే మూవ్ అవుతుందో దానికంటే కొంత మొమెంటం ఎక్కువతో ఈ స్టాక్స్ మూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో స్వింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు రివర్సల్స్ కోసం చూస్తున్నప్పుడు సో ఇలా మనకి మార్కెట్లో స్టాక్స్ ఏవైతే మార్కెట్ అనేది డౌన్ఫాల్ అవుతున్నా ఇవి కనుక అప్ సైడ్కి వెళ్తూ ఉంటాయో అలాంటి టైంలో మనం కొంత ఎడ్జ్ చూడడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇది ఓన్లీ 3 మంత్స్ 6 మంత్స్కే కాదు, 1 ఇయర్కి 5 ఇయర్స్కి తీసుకొని మీ పొజిషనల్ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఈ హీట్ మ్యాప్లో మనం ఎలా అయితే ఒక ఇండెక్స్ యొక్క లేకపోతే మార్కెట్ యొక్క స్ట్రక్చర్ని ఆ రోజుకి లేకపోతే ఆ మంత్కి లేకపోతే ఆ ఇయర్కి లేదా 5 ఇయర్స్కి అనలైజ్ చేస్తున్నామో ఇలాగే
మనకి కరెంట్ డేలో టెక్నికల్స్ మొత్తం ఒకే చోట ఉన్న ఆప్షన్ కూడా ఇక్కడ మనకి స్కానెక్స్లో ఉంది. సో ఇక్కడ మనం సిగ్నల్స్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ డిఫరెంట్ స్టాక్స్ అన్నవి ఇక్కడ అపేర్ అవడం జరిగింది. సో ఇప్పుడు ఒకవేళ మీరు నిఫ్టీ 50 కాకుండా బ్యాంక్ నిఫ్టీని చూద్దాం అనుకున్నారు. సో నిఫ్టీ బ్యాంక్ని చూసినప్పుడు మనకి ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఉన్న స్టాక్స్ ఇలా ఉన్నాయి. అండ్ ఈ 12 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 12 స్టాక్స్లో మనకి మేజర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి సూపర్ ట్రెండ్లో అప్ ట్రెండ్ ఉండడానికి చూస్తున్నాము. అండ్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ని మనం చూసుకున్నప్పుడు కొన్ని స్టాక్స్ అనేవి మూవింగ్ యావరేజ్లో పైన ఉండుంటే కొన్ని స్టాక్స్ అనేవి యావరేజ్గా కొన్ని కింద ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ ఆర్ఎస్ఐ అన్నది మనం మంత్లీ 3 మంత్స్లో కంపేర్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ మేజర్ స్టాక్స్ అనేవి 3 మంత్స్లో ఆర్ఎస్ఐ అనేది పైన ఉండడం చూస్తున్నాం. అండ్ బ్రేక్అవుట్ గురించి చూసినప్పుడు మనకి బ్రేక్అవుట్స్ అనేవి కొంత తక్కువ రావడం చూస్తున్నాం. బ్రేక్అవుట్ అన్నది ఇక్కడ ఎలా కన్సిడర్ చేసామంటే ప్రైస్ అన్నది 52 వీక్ ప్రైస్ కంటే పైన ఉన్నప్పుడు మనం ఇక్కడ బ్రేక్అవుట్గా కన్సిడర్ చేసాం. సో మనం ఇక్కడ ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చూస్తున్నామో ఆ ప్రైస్ అనేది 52 వీక్ ప్రైస్ పైన ట్రేడ్ అవుతూ ఉండడం మనం చూస్తున్నాం. అండ్ ఇక్కడ మనం టెక్నికల్స్ ఏవైతే చూసామో ఈ టెక్నికల్స్ మాత్రమే కాదు, ఫండమెంటల్స్ అండ్ వాటి పిఈ రేషియోస్ ఏవైతే ఉన్నాయో ఆ రేషియోస్ అండ్ అనలిస్ట్ రేటింగ్స్ ఎలా ఉన్నాయి ఆ ఇన్ఫర్మేషన్ నుంచి కూడా మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. సో మీరు కనుక బుల్లిష్ స్టాక్స్ తీసుకున్నా లేదా బేరిష్ సిగ్నల్స్ తీసుకుందాం అనుకున్నా ఆర్ఎల్స్ దీన్ని లాంగ్ టర్మ్కి తీసుకుందాం అనుకున్నా ఒకవేళ షార్ట్ టర్మ్కి తీసుకుందాం అనుకున్నా మనకి ఇక్కడ ఏదైతే మంత్లీ అండ్ 3 మంత్స్ పర్ఫార్మెన్స్ ఉందో దాని నుంచి ఈ బుల్లిష్ అండ్ బేరిష్ సిగ్నల్స్ మారుతూ మనకి ఒక పాజిటివ్ ఓవర్వ్యూ లేదా ఒక నెగిటివ్ ఓవర్వ్యూ ఇక్కడ నుంచే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఎలా అయితే హీట్ మ్యాప్స్ను ఈ ఓవర్వ్యూని చూస్తామో అలాగే టెక్నో ఫండమెంటల్ అనాలిసిస్ మొత్తం 1 పాయింట్లోనే మనకి ఇక్కడ సిగ్నల్స్ అన్న ఆప్షన్ నుంచి అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఒకవేళ మనం చూసినట్లయితే ఇక్కడ లాంగ్ టర్మ్లో బుల్లిష్లో ఉన్న స్టాక్ ఇక్కడ మనం చూసాము ఫ్రమ్ సిగ్నల్స్. సో ఇక్కడ మన సిగ్నల్స్లో చూసినప్పుడు కొన్ని స్టాక్స్ అన్నవి ఓవరాల్గా పాజిటివ్ మొమెంటంతో ఉన్నాయి. లైక్ దాని టెక్నో ఫండమెంటల్ అనాలిసిస్ మొత్తం మనకి ఇక్కడ నుంచి కొంత అప్సైడ్ ఆర్ బుల్లిష్ సిగ్నల్ అన్నది ఇచ్చింది అనుకుందాం. సో ఇలాంటి టైంలో మార్కెట్ స్ట్రక్చర్ హీట్ మ్యాప్లో నుంచి 1 మంత్ ఆర్ 3 మంత్స్కి ఎలా ఉంది అన్న ఇన్ఫర్మేషన్ని చూసుకొని మనం ఇక్కడ నుంచి ఏదైతే మనం స్వింగ్ ట్రేడింగ్ తీసుకుందాం అనుకున్నామో దాంట్లో ఒక పాజిటివ్ డెసిషన్కి అరైవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా మనం మన టెక్నికల్ అనాలిసిస్ని అలాంగ్ విత్ ద మార్కెట్ స్ట్రక్చర్ ఫర్ ద షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్కి లింక్ చేసుకోవడం ద్వారా మన ట్రేడింగ్ జర్నీ అనేది కొంత ఈజీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ మనం తీసుకునే ట్రేడ్స్లో కూడా కొంత ఎడ్జ్ అన్నది చూడడానికి మనకి అవకాశం ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, దాన్ని ప్రొవైడ్ చేస్తున్న ఈ స్కానెక్స్ టూల్లో ఉన్న హీట్ మ్యాప్ అండ్ సిగ్నల్స్ ఆప్షన్స్ ద్వారా మనం తీసుకునే ఇంట్రాడే ట్రేడ్ డెసిషన్స్ ఆర్ మనం తీసుకుంటున్న వీక్లీ లేదా స్వింగ్ ట్రేడింగ్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మనం కొంత ఎడ్జ్ చూడడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇలా మనం డేటాని వెరిఫై చేసుకుంటూ మన ట్రేడింగ్ జర్నీని కూడా కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్న కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్. హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.